ఈ వీడియోలో 20-20-0-13 మరియు డిఏపి ఈ రెండింటి మధ్య గల వ్యత్యాసాలు ఏమిటి, వరి సాగులలో డిఏపి మరియు 20-20-0-13 ఈ రెండు ఎరువులను ఎలాంటి సమయంలో ఎంత మోతాదులో వేసుకోవాలి, ఈ రెండు ఎరువులు ఎలాంటి భూములకు అనుకూలంగా ఉంటాయి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము. ముందుగా మనం డిఏపి గురించి కనుక చూసుకున్నట్లయితే దీనినే డై అమోనియం ఫాస్ఫేట్ అని పిలుస్తూ ఉంటారు. ఇందులో 18% నత్రజని ఉంటుంది, 46% భాస్వరం అనేది ఇందులో ఉంటుంది. దీన్ని మనం వ్యవసాయ భూములలో వేసినప్పుడు అమోనియం మరియు ఈ ఫాస్ఫేట్ అయాన్స్గా విడిపోతుంది. అయితే ఇందులో ఉన్నటువంటి భాస్వరం అనేది మొక్కలలో బలమైన వేరు వ్యవస్థ రావడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్నటువంటి నత్రజని అనేది మొక్కలలో క్లోరోఫిల్ మరియు ప్రోటీన్స్ ఎంజైమ్స్ అనేవి ఎక్కువగా డెవలప్మెంట్ అవ్వడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 50 kg చొప్పున దీన్ని మనం దుక్కిలో వేసుకోవలసి ఉంటుంది. ఈ డిఏపి అనేది ఎక్కువగా ఆమ్ల మరియు ఈ సున్నపు భూములకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. 20-20-0-13 గురించి కనుక మనం చూసుకున్నట్లయితే దీన్నే వచ్చేసి అమోనియం ఫాస్ఫేట్ సల్ఫేట్ అని పిలుస్తూ ఉంటారు. ఇందులో ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా ఇందులో ఉంటాయి. ఇది ఎక్కువగా సల్ఫర్ లోపం ఉన్నటువంటి భూములకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. ఇందులో 20% నత్రజని ఉంటుంది, 20% భాస్వరం ఉంటుంది, 13% ఈ సల్ఫరు అనేది ఇందులో ఉంటుంది. ఈ సల్ఫరు అనేది వ్యవసాయ మొక్కలలో ప్రోటీన్స్ మరియు ఎంజైమ్స్ అనేవి ఎక్కువగా డెవలప్మెంట్ అవ్వడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ సల్ఫరు అనేది ఒక గంధకం కాబట్టి మొక్కలకు రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఇది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 50 kg చొప్పున దీన్ని మనం వ్యవసాయ పంటలలో ఎప్పుడైనా దీన్ని మనం వేసుకోవచ్చు. అయితే ఇందులో ఈ సల్ఫరు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఆమ్ల మరియు ఈ సున్నపు భూములకు ఎక్కువగా అనుకూలంగా ఉండదు. అయితే మీ ఈ వరి పొలాలు అనేటి ఆమ్ల మరియు సున్నపు భూములు కనుక ఉన్నట్లయితే మీరు వచ్చేసి డిఏపిని వేసుకోండి. ఒకవేళ మీ భూములు అనేటి ఆమ్ల మరియు ఈ సున్నపు భూములు కాకపోతే మీరు వచ్చేసి 20-20-0-13 వేసుకోండి. ఈ రెండు ఎరువులను మనము జాగ్రత్తగా వాడుకున్నట్లయితే ఈ వరి సాగులలో మనకు మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఈ వరి సాగుకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి. మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను. రైతు సేవ కోసమే ఈ మన ఛానల్.